ఎవరైనా నమస్తే భవాన్ని ముసిముసి నవ్వుకుంటూ పోయే వ్యక్తి అది ఎలా ఎంత సామిడకు వస్తుందంటే చాలా గ్రేట్. వారి శేష జీవితం చాలా ఆనందకరంగా కోరుకుంటున్నాం. రామ్జీ నాయక్ సార్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. మిగతా భాష తక్కువ మాట్లాడతాడు. నమస్తే అంటే నమస్తే అంటాడు, ఇక ఏమన్నాడు. నమస్తే అంటాడు, నవ్వుతూ చెప్పుకుంటాడు, ఎట్లా ఉన్నా ఎదుగుతున్నాడు అంటే ఆయన పని ఆయన చేసుకుంటాడు. ఒక జోలికి పోడు. మా బావ డీసీసీ ప్రెసిడెంట్ ఉండు, మా బావ రాజకీయాల్లో ఉండు, మా మామూలు రాజకీయాల్లో ఉండు, నేను వాడుకోవాలి, ఇప్పటికైనా చేయాలి, దేంట్లో ఇన్వాల్వ్ కాలే ఇప్పటి వరకు. ఆయన పొలము, ఆయన వ్యవసాయము, ఆయన ఉద్యోగం అంతే. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో ఇవాళ విద్యార్థుల సంఖ్య తగ్గుతున్న తరుణంలో వారు తొందరలోనే పదవి విరమణ పొంది ఈరోజు స్వేచ్ఛ జీవితంలో వెళ్ళిపోవడం చాలా సంతోషం. అదేవిధంగా భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, భవిష్యత్తులో రామ్జీ నాయక్ యూత్ లెక్కనే ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో మన డీసీసీ అధ్యక్షులు గారు యాక్టివ్ కాబోతున్నారు కాబట్టి కనీసం వారికి సహాయ సహకారాలు అందించాలని, రాజకీయంగా కూడా వారికి ఇప్పుడే మంటకులు ఉండవు కాబట్టి వారు దగ్గర 7 సంవత్సరాలు టీచర్గా అంతకుముందు ముందర మళ్ళీ పోస్టల్ శాఖలో పనిచేశాను. దాని తర్వాత డిఎస్సి 90 సెలెక్ట్ అయ్యి టీచర్ ఉట్టి చేపట్టాను. పెద్దలు గౌరవనీయులు రాజా మాజీకి నా తరఫున కూడా వారికి వారి కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి భగవంతుడు శక్తిని సామర్థ్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి పదవి విరమణ పొందుతున్న రామ్జీ నాయక్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి ఉద్యోగ విరమణ పదార్థాలను కూడా మంచి దేవుడు ఆశీర్వదించి ఆరోగ్యం కల్పిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా పవిత్ర ఉపాధ్యాయ వృత్తిలో విద్యార్థులను గొప్పగా చేసే భారతదేశానికి కావాల్సిన ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం వారి కృషి అనేది. వారిని భవిష్యత్తులో ఆ దేవుడు చల్లగా చూడాలని, ఇంకా ప్రజలందరినీ కూడా వారి ఇదే విధంగా సేవ చేయాలని నేను కోరుకుంటూ 29 సంవత్సరాలు ఒక టీచర్ వృత్తిలో ఎంతోమంది విద్యార్థులు తయారు చేసి వారి యొక్క శ్రమను విడిగి రామక 29 సంవత్సరాల పాటు వారు మన భారతదేశానికి ఉపయోగపడినటువంటి వ్యక్తిని ఈరోజు సన్మానించుకోవడం అనేది చాలా ప్రధానమైన విషయం. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి మా మిత్రులు డీసీసీ అధ్యక్షులు శంకర్ నాయక్ గారు, ఏదైతే ఉందో రామ్జీ నాయక్ గారు మితపాసి అందరితోటి నమస్కారాలు పట్టకపోతారని అంటున్నారు. అటువంటి వ్యక్తి సమాజానికి చాలా ముఖ్యం. ఎందుకంటే రిటైర్డ్ అయ్యారు కాబట్టి ఇక సమాజానికి ఏం ఉపయోగపడనేమో అనేది అనుకోవద్దు. ఈ భారతదేశంలో మనకి ప్రజాస్వామ్యం ఎక్కువ, వాక్ స్వాతంత్రం ఎక్కువ. ఏ స్వాతంత్రమైనా ప్రపంచ దేశాలన్నిటికంటే మన భారతదేశంలో అన్ని స్వాతంత్రాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వారి యొక్క అమూల్యమైన టైంని ఏదో ఒక సామాజిక సేవ ద్వారా వారు ఖచ్చితంగా ముందుకు రావాలని కోరుకుంటూ అన్ని విధాల చాలా అనుభవజ్ఞులు వారు. దాదాపు 29 సంవత్సరాలు మరి పదవిలో ఉండి చిన్నపిల్లల కాంచి పెద్దల దానిక ప్రభుత్వాల కాంచి కూడా అన్ని తెలిసినటువంటి రామ్జీ గారు మరి భవిష్యత్తులో మరి ప్రజలకు ఏ రకంగా సేవ చేస్తాడో వారే ఆలోచన చేసి సేవ చేయాలని మరీ కోరుకుంటూ వారికి దేవుడు అన్ని విధాలుగా సహకరించాలని ఆరు ఆరోగ్యాలతో వారు దేవుడు సహకరించాలని కోరుకుంటూ సెలవు జై. చాలా సంతోషం. మరి ఏ ఉద్యోగి అయినా ఏ స్థాయిలో ఉద్యోగంలో చేరిన రోజే వారి విరమణ డేట్ కూడా ఆడ రికార్డ్ అయి ఉంటుంది. కాకపోతే ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే చేరిన రోజు నుంచి విరమణ పొందిన నాటికి ఈ మధ్య కాలంలో మరి రామ్జీ నాయక్ గారు 29 సంవత్సరాల ఆయన సర్వీస్లో వారి ఉద్యోగాన్ని ఎంత పవిత్రంగా భావించి మరి వారు ఏదైతే ఉపాధ్యాయ ఉద్యోగంలో చేరినారో వారు పనిచేస్తున్నటువంటి పాఠశాలలో విద్యార్థులను ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దుతూ సమాజాన్ని ఉపయోగపడే విధంగా వారికి పాఠాలు బోధిస్తూ మరి ఉన్న ఉపాధ్యాయులలో కూడా అందరిలో కూడా ఒక మంచి ఉపాధ్యాయుడిగా పేరు సంపాదించుకొని ఇవాళ విరమణ రోజు వారి గురించి ఇంతమంది పొగుడుతుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. పదవి విరమణ పొందుతున్నటువంటి రామ్జీ గారికి వారి దంపతులకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పదవి విరమణ తర్వాత వారి యొక్క శేష జీవితం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారు రేపు భవిష్యత్తులో
ఏ రంగంలో ఉండాలనుకుంటున్నారో వ్యవసాయమా మరే రంగంలో ఉన్నప్పటికీ ఆ రంగంలో కూడా ఇవాళ ఏదైతే పేరు ఉందో ఆ పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మరి రామ్జీ గారికి పెద్దగా ఏం కోరికలు లేవు. ఏమైనా కావాలంటే ఎక్కడైనా కలిస్తే ఒక ఛాయ్ ఒక పానిస్తే చాలు, ఆయనకి పెద్దగా ఏం కోరికలు కూడా ఉండవు. కాబట్టి మీరు ఇక మీద మీరు మిత్రులు ఎవరు కలిసినా వారి కోరికను కారదనాలని అనుకుంటూ చాలా సంతోషకరం. ఎందుకంటే ఉద్యోగం చేరిన నాడే ఉంటుంది రిటైర్మెంట్ ప్రోగ్రాం. ఉద్యోగం చేరిక రిటైర్మెంటు, పుట్టినోడు గిట్టగా మారాడు, ఈ రెండు ఉంటాయి జీవితంలో. పెళ్లి కూడా చేసుకుంటారు, కొంతమంది చేసుకోరు, కానీ మానవ సహజం ఇది. కాబట్టి ఉన్న నాళ్ళు మనం ఎట్లా బతికినామా, ధర్మంగా బతికినామా, మంచిగా బతికినామా అని ప్రజలు అనుకుంటారు. కాబట్టి మా రామ్జీ మామ గురించి కూడా అందరు ఇట్లా అనుకుంటూ ఇవ్వాలా. ఏమి ఎవరిని అడగాడు, చేంజ్ చేసి వచ్చి నిలబడతాడు, మంచిగా అని వెళ్ళిపోతాడు. అంతేగా రోజు పొద్దున ఇంటికి వస్తాడు, 2 మాటలు మేము అందరం మాట్లాడుతూ ఉంటే చాలా బిజీగా ఉంటాం. ఒక్క మాట కూడా మాట్లాడాడు, తర్వాత పోయి ఫోన్ చేస్తాడు, శంకారు అంటాడు, ఏది మా ఎందుకు వచ్చినావు అంటే ఏం లేదని మళ్ళీ ఫోన్ పెట్టేస్తాడు. ఇది ఆయన పరిస్థితి. కాబట్టి ఆయన చాలా మంచి మనిషి అని ఇలా మేమందరం ఆదరిస్తున్నాం. అందరూ మీరందరూ కూడా ఇలా ఇంతమంది వచ్చింది ఇలా. అతని ఉద్యోగ రీతిలో కూడా చాలా క్రమశిక్షణగా రోజు పడిపోయేటోడు, ఒకరోజు కూడా తప్పు చేయడు, ₹1 కూడా ఫ్రాడ్ చేయడు. కాబట్టి అతనికి నిజాయితీ మిగిలింది. ఎలా ఇంకొక